హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పొద్దుగాల మా ఆయన లేవంగానే చికెన్ తీసుకురావన్నా, మటన్ తీసుకురావన్నా, చేపలు తీసుకురావన్నా అడిగి సపరేట్ ఆయనకైతే యాస్టక్ వచ్చి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు. ఎందుకంటే నేను తినను, మీరు తీసుకొచ్చుకొని తినండి అని చెప్పాను. ఇంకా ఆయనకి ఏమనిపించిందో ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు. తర్వాత ఇంకా మా చిన్నోడు అయితే నేను వంట చేస్తుంటే ఇంకా డాడీ ఏం కర్రీ తీసుకురాలేదా, చికెన్ మటన్, మళ్ళీ ఏమో టమాటా అయితే కొంచెం ఇన్నోసెంట్ గా పెట్టి బాధ అనిపించి ఇంకా నేనైతే ఇంట్లోనైతే 4 eggs ఉంటాయి. ఇంకా అదే టమాటాలో బాగా ఉడికించిన తర్వాత 4 అయితే కొట్టిపోసాను. టమాటాలు ఉడికించిన తర్వాత 4 eggs కొట్టిపోసి ఇంకా సపరేట్ గా తీసి పెట్టుకోవాలి. బాగా ఉడికేదాకా దాన్ని కలపకూడదు. చేసుకొని టమాటా గ్రేవీ ఇంకా ఎగ్స్ అయితే సపరేట్ గా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మసాలా లాస్ట్ గా అయితే యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఏంటి ఎప్పుడు ఏదో కూర వండినా కూడా సగంలోనే చూపిస్తావు, ముందు నుంచి చూపించచ్చు కదా. నాకు అర్థం కాదు. నేను కూడా ఎప్పుడు వంట చేసినాక ఇంకా ఫస్ట్ అన్ని అందులో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత వీడియో తీయడం స్టార్ట్ చేస్తాను. నాకు అట్లా మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది. ముందు నాకు ఏమనిపిస్తుంది అంటే వీడియో తీయాలని ఆలోచన రాదు, తర్వాత అన్ని అందులో యాడ్ చేసిన తర్వాత వీడియో తీయాలని అయితే ఐడియా వస్తుంది. అందుకే కావచ్చు సగం నుంచి అయితే వీడియో తీస్తాను. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నా టమాటా ఎగ్ కర్రీ అయితే సూపర్ గా కర్రీ చేసి తినడం తోమడం అన్ని అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం మా హస్బెండ్ ఏమో కూర పట్టుకుని సండే వచ్చుడేమో కానీ పొద్దంతా నాకు వంటలు చేసుడు సరిపోయింది. నిన్ననైతే నాకు మళ్ళీ ఎగ్ కర్రీ వండాను, ఇంకా నా కోసం పన్నీర్ కర్రీ చేసుకున్నాను. మధ్యాహ్నం ఆయన వచ్చేటప్పుడేమో ఇంకా చికెన్ కర్రీ తీసుకొచ్చుకున్నాడు. ఇంకా కర్రీస్ అన్ని చేసి ఇంకా బౌల్ అని తోమేసరికి అయితే నాకైతే 2-3 ముందైతే మా వాడు ఫేస్ ఎందుకు డల్ గా పెట్టిందంటే నేనైతే ఎగ్ కర్రీ వండతలేను అనుకున్నాడు, టమాటా కర్రీ వండుతాను అనుకున్నాడు. ఇంకా పెట్టిన తర్వాత ఇంకా నాతో ఏం మాట్లాడకుండా ఫాస్ట్ గా తినేటప్పుడు మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయొద్దు అని అట్లుంటది పిల్లలతో. ఇంకా మా చిన్నోడు కూడా కర్రీ అయితే బాగా వచ్చింది మమ్మీ అని చెప్తున్నాడు. సర్లే కానీ పోతా ఒక చిన్న లైక్ ఇచ్చి పోండి. అబ్బా అంతా చేతులతో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.